స్తోత్రం 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 తండ్రి. సర్వాధికారి సర్వసత్యమంతుడా, ఈ పరిశుద్ధ పాదాలకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు రాజా. గతించిన దినాలు నిమిషాలు నాయన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్న డాడీ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మేము కొద్ది మందిగా కూడి చేరి ఉన్నాం ప్రభా. నాయన మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం, మీరు మాట్లాడితే మేము ఆశ్రదింపుకుంటాం తండ్రి. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉంది ప్రభా. నీ మాటలు మాట్లాడినప్పుడు ప్రభా అనేక ఆశీర్వాదాలు మాకు నాయన. మీకు వందనాలు. మీరు మాత్రమే మాట్లాడండి యేసయ్య. నీ దాసులకి నీ ఆత్మతో నీ అగ్నితో నింపండి ప్రభా. సిలువ సాటును మరుగు చేయండి, నాతో మాతో మాట్లాడండి. ఆది నుంచి అంచు వరకు మీరు ఆధిపత్యమైంది నడిపించమని యేసు శక్తిగల నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఎంత చేసావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం. ఎంత చేసావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం. స్వస్థత నాకిచ్చి విలువ నీవు మోసావా, స్వస్థత నాకిచ్చి సిలువ నీవు మోసావా. యేసయ్యా నా నేస్తమా, యేసయ్యా నా ఎంత చేసావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం. ఎంత చేసావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం. ప్రియులైన మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము మీ ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యం చెప్పటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగము నుండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 30వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రియులారా, ఈ భాగంలో ఉన్నటువంటి మాటను, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండునట్టు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీసులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, భక్తుడైన పౌలు గారు ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించి రాస్తూ ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎన్నిక లేనివాడిని, లేక నెత్తివాడిని, ఎర్రివాడిని, జ్ఞానము లేనిదాన్ని, జ్ఞానము లేనివాడిని,
నేను దేవుని కొరకు ఎందుకు ఉపయోగపడతాను అని అనుకొనవచ్చు. కాబట్టి కొరింథీ సంఘానికి మాటలు రాస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఏమిటి ఆయన బలపరచడం అంటే, ప్రియులారా, ఈ చదవబడినటువంటి మాటలన్నీ మనం వివరణగా చెప్పుకోలేము, కానీ సమయం సాలదు. కానీ దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు. ఎన్నిక లేనిటువంటి వారిని, ఈ లోకము లెక్క చేయలేనిటువంటి వారిని దేవుడు తన లెక్కలోకి చేర్చుకుంటాడు. మనుషుల దృష్టిలో ఘనమైనదిగా ఎంచబడినది దేవుని దృష్టిలో నీచమైనదిగా ఎంచుతాడట దేవుడు. అదే మనుషుల యొక్క దృష్టిలో ఘనమైనదిగా అంటే చాలా చిన్న చూపు కలిగినటువంటి వారిని దేవుని దృష్టిలో చాలా దేవుడు అధికముగా ఒక విలువైన వ్యక్తిగా గమనిస్తాడట. అంటే శూన్యములో సమస్తమును కలిగించే దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ లోకము మనిషి తాలూకా ఎత్తును, పొడవును, అందసంధాలని, విద్యను, లేకపోతే ఈ లోక సంబంధమైన యోగ్యతలన్నీ గమనిస్తారు. మరి దేవుడు ఏమి చూస్తాడంటే మన హృదయ అంతరంగాలలో ఉన్నటువంటి పరిశుద్ధతను, వినయమును, విధేయతను చూస్తాడు, భక్తిని చూస్తాడు. అయితే లోకానికి మనం వద్దు అని లోకం అనుకోవచ్చు, మన అనుకున్నవారు మనకి ఎన్నిక చేసుకోకపోవచ్చు, లెక్కల్లో పెట్టుకోకపోవచ్చు. కానీ దేవుని బిడ్డగా నీవు మార్చబడినట్లుగైతే, దేవుని బిడ్డగా నువ్వు జీవించినట్లుగైతే, ఎన్నిక లేని నిన్ను, ఎన్నిక లేని దానిగా ఉన్న నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. సమరయ స్త్రీని ఎంతోమంది చిన్నచూపు చూడొచ్చు, కానీ ప్రభు మాట్లాడినప్పుడు నిజంగా అందరూ కూడా ఒక నీచమైన దానిగా, నిజంగా తన జీవితాన్ని బట్టి చాలా చిన్నచూపు చూచారు. ప్రభు ఏర్పాటు చేసుకొని తనకు ఆ సమరయ ప్రజలందరికీ కూడా తన వైపు మళ్లించుకోవటానికి ఒక సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే ఈ లోకము మనను నీచమైన వారిగా, ఎన్నిక లేనిటువంటి వారిగా చూడవచ్చు. కానీ దేవాతి దేవుడు కనికరించి ఆయన మన వైపు ఒక్కసారి చూస్తే ఎవరికి పని చేయని మనము ఆయనకు పనికొచ్చే వ్యక్తిగా మార్చుకుంటాడు. లోకము ఎన్నిక చేయలేనటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకొని ఒక బలమైన సాధనంగా వాడుకుంటాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టిలో దోషులైనప్పుడు, దేవుని మాట వినలేనప్పుడు మిద్యానీయుల చేతికి అప్పచెప్పేశారు. మిద్యానీయుల చేతికి అప్పచెప్పినప్పుడు మిద్యానీయులు, ఆ శత్రువులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు, ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క పంటను, వారి యొక్క కష్టార్జితాన్ని అంతా మోసుకుపోతా, మిడతల దొండలాగా వచ్చి పట్టుకుపోతా ఉండేవారట. ప్రియులారా, మనము దేవుని దృష్టిలో యోగ్యులుగా, పరిశుద్ధులుగా, ఎన్నికైనటువంటి వారిగా ఉంటే దేవుడు మన పక్షాన్ని కార్యం చేస్తాడు. దేవుని ఎరిగిన మనము దేవుని దృష్టిలో మనము ఇష్టలుగా బ్రతకకపోతే మన శత్రువుల చేతికి దేవుడు అప్పచెప్తాడు. ఈ లోకములో ప్రియులారా, ఎవరైతే మనకు విరోధులుగా ఉంటారో వారి దగ్గర మనం ఎంతో చిన్న చూపు చూడబడతాం. మన శరీరాన్ని పట్టి పీడిస్తున్న రోగం యొక్క శత్రువు, మనకున్నటువంటి పరిస్థితులే మనకు శత్రువులుగా నిలబడతారు. అందుకే అంటాడు, గద్దించే సింహం వలె మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృగుదరాని వెతుకులాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆడి బారి నుంచి, ఆడి దగ్గర నుంచి మనం తప్పించబడాలంటే ఆయన బలిష్టమైన, దేవుని యొక్క బలిష్టమైన హస్తముల కింద దీన మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటే దేవుడు అపాయాల నుంచి తెప్పించడమే కాకుండా నిన్ను హెచ్చిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం గమనించినట్లయితే, ప్రియులారా, గిజ్జోను ఆ యొక్క ప్రియులారా మిద్యానీయులకు భయపడిపోయి గానుగు చాటున గోధుమలు దొరుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ గోధుమలు నేను ఎంతో కష్టపడి పండించుకుంటున్నాను,
మా కష్టార్జితం అంతా వాళ్ళు దోసుకొని పోతున్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఏర్పడి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గానుగు చాటుని గోధుమలు దొరుకుతుంటే మేము తినడానికి తిండి మాకు అవసరం కాబట్టి అని వాళ్ళకి భయపడి ఆ గోధుమలు దొరుకుతూ ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ భాగాన్ని న్యాయాధిపతులు 6వ అధ్యాయము 15-16 వచ్చిన అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలులను రక్షించగలను. నా కుటుంబము మనష్షే గోత్రములలో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. దేవుడు స్తోత్రములు. ప్రియులారా, దేవుని యొక్క నామమును బట్టి ఇక్కడ మనం చూచినప్పుడు అక్కడ గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. బలాత్సుడైన మనుషుడా, నువ్వు నడుము కొట్టుకొని నిలబడు, నీ ద్వారా నా ప్రజలైన ఇశ్రాయేలును రక్షిస్తానని చెబుతున్నప్పుడు ఈ గిద్యోను అంటాడు, అయ్యా నేను ఏమాత్రం వాడిని, నా గోత్రం ఏపాటిది, నేను ఏపాటి వాడిని, ఇశ్రాయేలు ప్రజలకు రక్షించగలగల శక్తి నాకున్నదా? నాకు లేదు. అయితే దేవుడు అంటాడు అక్కడ, అయినను ఏమి, నువ్వు ఎన్నిక లేనివాడైతే, మనుషులు ఎన్నిక చేయకపోతే నీకెందుకు, నేను ఎన్నిక చేసుకుంటున్నాను, నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఆ మిద్యానీయుల చేతుల్లో పడి నా ప్రజలైన ఇశ్రాయేలును రక్షించటానికి, విడిపించటానికి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ గిద్యోను ఎన్నో కుంటి చాకలు చెబుతూ ఉన్నారు. అసలు గిద్యోనుకు ఉన్న ఉద్దేశం ఏంటంటే, నేను ఏమాత్రం వాటిని, నా గోత్రం ఏపాటిది, ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా నేను కనిష్ఠుడును కదా, నేను చిన్నవాడిని కదా, నేను పెద్ద పేరున్నవాడిని కాదు కదా, పెద్ద లెక్కల్లో ఉన్నవాడిని కాదు కదా అని దేవుడితో కుంటి చాకులు చెబుతూ ఉన్నప్పుడు ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అంటూ ఉన్నాడు, చక్కటి మాట చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉందును గనుక ఒక మనుషుడు హతము చేస్తున్నట్టు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చాను. నేను నీకు తోడై ఉన్నాను. వాళ్ళు మహా సైన్యము కావచ్చు, విస్తారమైన ప్రజలు కావచ్చు, బలమున్నవారు కావచ్చు, పేరున్నవారు కావచ్చు, ఈ ఎంతో ఘనకార్యాలు సాధించగలిగినటువంటి వారు కావచ్చు, కానీ నేను మాత్రము నేను తోడై ఉన్నాను. ఒకే మనుషుని నువ్వు హతం చేసినట్లుగా మిద్యానీయులందరూ నువ్వు ఏం చేస్తావో తెలిసినా హతము చేస్తావు. కారణాలు ఏమిటంటే, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను. లోకము ఎన్నుకోలేదు నిన్ను. నువ్వు ఎన్నిక లేనటువంటి వాడివే, నువ్వు పేరు లేనటువంటి వాడివే, నువ్వు పెద్ద జ్ఞానవంతుడు కాదు, పెద్ద తెలివైన వాడు కాదు, తెలివైన దానివి కాదు. కానీ నీ ద్వారా నా ప్రజలను నేను రక్షించుకుంటాను. అలాగని దేవాతి దేవుడు నిన్ను ఎన్నుకొని, నా మాటలు ఎవరు లెక్క చేస్తారు, నా ప్రార్థన ఎవరు పెద్ద గుర్తించేస్తారు, ఎవరు నన్ను పట్టించుకుంటారు, నా మాటలు వాళ్ళు వింటారా, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే విద్యావంతులు, నాకంటే తెలివైన వారు నా మాటలు వింటారా, నా ప్రార్థన వాళ్ళు పెద్ద లెక్క చేస్తారా, నాకంటే గొప్ప వారిని వాళ్ళు చూశారు కదా అని అనుకుంటాను. కానీ ప్రియులారా, ఆవగింజ చిన్నదే కానీ కూర మొక్కలన్నిటి మీద పెద్దగా పెరిగినట్లుగా నువ్వు చిన్నదానివే, చిన్నవాడివే, కానీ నీ ద్వారా గొప్ప కార్యములు ప్రభు చేస్తాడు. దావీదు చిన్నవాడే కానీ గొలియాతును పడగొట్టలేదా? దేవుడు తలుసుకుంటే లోకము ఎన్నిక చేయలేనటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకోవడం ప్రారంభిస్తే గొప్ప గొప్ప ఘన కార్యాలు ప్రభువారు చేస్తారు. దేవుని సంఘమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డ, నేను ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దాన్ని నేను అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకునే దేవుడు. ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకునే దేవుడు. నెహెమీయాలో చూస్తే ప్రియులారా, అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లుగైతే
చూడండి నెహెమీయాలో అంటాడు, ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడో తెలుసండి? దేవుడికి స్తోత్రములు. 9వ అధ్యాయం 7వ వచనములో అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గల్దీయుల దేశములో నుండి. 9వ అధ్యాయం 7వ వచనములో ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? అబ్రహామును ఏర్పాటు చేసుకొని గల్దీల ఊరు వారు అను స్థలము నుండి యువతలకు రప్పించువాడు నీవే. దేవుడికి స్తోత్రములు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. అబ్రహాములో ఏం చూసి ఎన్నిక చేసుకున్నాడు అంటే, ప్రియులారా, దేవుని గ్రంథమే చెబుతుంది. ఆయనలో ఏ యోగ్యత ఉందో నాకేం తెలియదు, కానీ ఆయన కోసం పెద్ద గొప్పగా ముందు భాగాలు చూస్తే ఏం కనిపించదు. కానీ రాను 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 మహాపర్వతంలా పెరిగిపోయాడు విశ్వాసంలో, భక్తిలో, అన్నింటిలోని. అబ్రహాముని ఎన్నిక చేసుకొని గల్దీల దేశం నుండి అవతల నుంచి యువతలకు పిలుచుకున్నాడు. అంటే లోకములో బడి దేవునిలోనికి పిలుచుకున్నాడు. దేవుడు ఎన్నిక చేసుకున్న వాడిని దేవుడు ఎప్పుడైతే పిలుచుకున్నాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని ఎలాగా దేవుడు హెచ్చించాడో అలా హెచ్చించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. ఆయన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని సంగమా, ఇక్కడ మనం చూసినట్లుగైతే అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అబ్రహాము విషయంలో దేవుడు ఎంత గొప్పగానో ఆదికాండములో 19వ అధ్యాయము 29వ వచనములో కూడా చూస్తే, ప్రియులారా, అక్కడ అబ్రహాము ఎక్కడికి వెళ్ళా కూడా దేవుడు ఏం చేస్తూ ఉండేవాడట? అబ్రహాము ఎక్కడికి వెళుతున్నా దేవుడు ఏం చేసేవాడట తెలుసండి? 19వ అధ్యాయము 29వ వచనములో మనం చూసినట్లుగైతే అక్కడ అంటాడు, ప్రియులారా, ఏమంటాడు? దేవుడు ఆ మైదానపు పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని. అంటే ఏదైనా అపాయం వస్తుందంటే, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా శోధన వచ్చిందనుకోండి, అన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, ఎవరూ జ్ఞాపకంలో లేరు. కానీ దేవుని జ్ఞాపకాలు ఎవరున్నారు? అబ్రహాము ఉన్నాడు. ఎందుకున్నాడు చెప్పండి? దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో నుండి తనలోనికి పిలుచుకున్నాడు. నేను వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళమన్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావన్నాడు. నేను చెప్పినట్లుగా నువ్వు వింటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎవడైతే నేను శపిస్తాడో వాడు శపించబడతాడన్నాడు. కాబట్టి దేవుని మాట ప్రకారంగా జీవించాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? లోతు కూడా చనిపోల్సింది సొదొమ గుమ్మారాల పట్టణం. కానీ అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. అబ్రహాము ప్రార్థన విన్నాడు, దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు. ఆ యొక్క మైదానం అంతా దేవుడు చూసినప్పుడు శుభ్రంగా పాడైపోయింది, బూడిదైపోయింది. కానీ లోతు కుటుంబం తప్పించబడింది. ఎవరిని జ్ఞాపకం చేసుకొని లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు అంటే అబ్రహాముని. ఒకవేళ దేవుడి చేత ఏర్పాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా పువ్వుల కోసం ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి వాళ్ళ తెగుల నుంచి, రోగం నుంచి, అపాయం నుంచి, కష్టం నుంచి, శోధ నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎంత గొప్ప విషయం! దేవుడి స్తోత్రములు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎన్నిక లేని దానే కావచ్చు, ఎన్నిక లేనివాడివి కావచ్చు లోకములో, కానీ దేవుని చేత ఎన్నుకొనబడ్డావు, దేవుని చేత పిలువబడ్డావు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు. కాబట్టి నీవు ప్రార్థన చేస్తే వాళ్ళ కోసము వాళ్ళ ప్రార్థన ఆలకించి స్వస్థపరచడం కాదండి, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన ఈ బిడ్డని స్వస్థపరిచే, బిడ్డను బాగు చేయంటే
నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డను దేవుడు బతికిస్తాడు. నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డను స్వస్థపరుస్తాడు. నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ యొక్క అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎన్నుకున్న వారి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రియులారా, గోధుమలు దులుపుతున్నటువంటి గానుగు చాటును గోధుమలు దులుపుతున్న ఆ యొక్క గిజ్జోనిని పిలిచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, గొర్రెలు కాస్తున్నటువంటి మోషేను పిలిచి దేవుడు సకల విద్యలను అభ్యాసించాడు. ఐగుప్తు దేశంలో ఉన్నాయని మాటల యందును కార్యములందును ప్రావీణ్యుడని దేవుని వాక్యం చెబుతుంది. విద్యావంతుడైనటువంటి మోషే కావలసి వచ్చింది. సొమ్మల కాసుకున్నటువంటి విద్య లేనిటువంటి అమోషు కూడా దేవుడికి అవసరం వచ్చింది. దేవుడు ఎన్నుకున్నాడు. మోషే చెప్పింది ఎలా జరిగిందో అమోషు చెప్పింది కూడా కొన్ని జరిగాయి, కొన్ని ప్రవచనాలు జరిగిపోయాయి. కాబట్టి ప్రియులారా, ఆయనలో మనం ఎన్నుకొనబడ్డామా, ఏర్పాటు చేయబడ్డామా? మనం అనుకుంటాం ఎవ్వరు నాకు లెక్క చేయడం అనుకుంటాం, కానీ దేవుడి లెక్కల్లో దేవుడు ఎన్నుకున్న వారిగా ఉంటే అందరికంటే దేవుడు అధికంగా దేవుడు ఇచ్చించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారి యొక్క దేవుడు ఎలా పోషిస్తాడో తెలిసేటండి. ఏ విధంగా పోషిస్తాడట? యెషయా గ్రంథములో అంటాడు 49:7 వచనములో, పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు 49:7 వచనములో మనం చూస్తే అక్కడ ఏమంటాడో తెలుసండి. ఇశ్రాయేలు యొక్క విమోచకుడు పరిశుద్ధ దేవుడగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడు, జనులకు అసహ్యుడును ఎలాగో సెలవిస్తున్నాడు. యెహోవా పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని రాజులు గ్రహించి లేచెదురు. దేవుడు స్తోత్రములు. ఎంత గొప్ప విషయం అండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎందుకు లేచి నిలబడతారట? ఎందుకు నమస్కారం చేస్తారట? ఏంటి, మన విద్యను చూసా, మన ఉద్యోగాన్ని చూసా, మన గొప్పతనాలు చూసా, మన ధనాన్ని చూసా, మన ఘనమైన కార్యాలు చేసేస్తున్నామన్నా? కాదు. ఏ విద్య లేకపోవచ్చు, ఏ యోగ్యత లేకపోవచ్చు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి వచ్చాడు అనుకోండి, సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఒకసారి నేను నర్సీపట్నం, ఆర్వీ నగర్ నుంచి నర్సీపట్నం వచ్చి నేను వచ్చిన పని శాఖ పెట్టుకున్నాను. కానీ ఆ రోజు బళ్ళు ఏమి దొరకలేదు పైకి వెళ్ళటానికి. స్ట్రైక్ ఏదో పెట్టారు 1,00,000 రూపాయలు. ఎలా వెళ్ళాలా ఇంటికి అని నేను నర్సీపట్నంలో సెంటర్లో నిలబడి ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఒక రేంజర్ గారు వచ్చారు. బండి వేసుకొని వచ్చి, ఏమయ్యా ఇక్కడ ఉన్నావు అన్నారు. సారు, నేను రాత్రి వచ్చాను, రాత్రి నుంచి కూడా ఏ బళ్ళు దొరకలేదు, పైకి వెళ్ళి బళ్ళు మళ్ళీ కిందకు వస్తాయో రావు ఉద్దేశంతో మానేసి ఉంటారు అంటే, రా ఎక్కువ అన్నారు. వెళ్ళిపోవడం ఎక్కువ అంటే నేను చాలా సంతోషం అయిపోయాను. అంత సంతోషం కాదు, దేవుడు నా కోసం మంచి బండిని పంపించాడు, రేంజర్ గారిని పంపించాడు అనుకున్నాను. ఇలా బండి మీద వెళ్తూ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ వెళ్ళి, నువ్వు ఏం చేస్తుంటావు అన్నాడు. నేనేమీ చేయనండి అన్నాడు. మరి నీ తినడానికి అది ఎలాగొస్తుంది అన్నాడు. మా అమ్మ నాన్న పెడుతుంటారండి అన్నాడు. చేసి ఇలా పనికిమాలు ఎక్కించుకున్నాను ఏంటి అనుకున్నాడు. అసలు కొంత దూరం తీసుకెళ్ళి, అంటే నేను కొన్ని కావాలని కొన్ని మాట్లాడాను. అంటే ఈయన ఏమంటారు కదా అని వెళ్ళిన తర్వాత ఘాటీకి నర్సింగ్ సెంటర్ తీసుకెళ్ళి ఎదరికెళ్తే
ఎదరికెళ్తే ఒకవేళ పోలీసులు ఎలా అడ్రస్ స్ట్రైట్ కదా, నువ్వు ఇక్కడ దిగిపో అన్నాడు. ఒక పనికి మరి అక్కడ వదిలేసిన బాబును నన్ను ఎక్కడ దించేస్తున్నావు, నేను నాకు దారి తెలియలేదు అనుకొని చర్లేదు దిగిపోయాను. కొద్ది బాధపడ్డాను. ఏమీ దొరకలేదు, చాలా తినడానికి కొద్దిగా తినడానికి కూడా ఏమీ లేదు, చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు, పంపించాడు. ఆయన తీసుకెళ్ళి ఇంటికాడే దిగబెట్టాడు అనుకోండి. కానీ ఈయన నా గురిలో ఉండిపోయాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎందుకు పని చేయడు అంటే చిన్న చూపు చూసి ఎంతగా అంటే ఎంత చిన్న చూపు చూస్తారని అనేది ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. అయితే ఒక రోజున నేను దేవుని సేవకు వచ్చిన తర్వాత నర్సీపట్నంలో శ్రీకన్య సినిమా హాల్ ఎదురుగా ఆటో బస్సు నిలబడ్డాడు రేంజర్ గారు. ఎవరో నన్ను ఒకప్పుడు తీసుకెళ్ళి అక్కడ వదిలేసాడు కదా ఆయన. అయితే నేను అన్నాను, సార్ ఎక్కడికి వెళ్తారో అన్నాను. పొట్టితూరుపురం వెళ్ళాలి అన్నాడు. అయితే రండి అన్నాను. అక్కడికి వెళ్తారా అన్నాను. కొత్తకోట వరకు తీసుకెళ్ళిపోతాను రండి, లేకపోతే రాయకత్త వరకు తీసుకెళ్ళిపోతాను. నేను ఎవరో తెలుసు కానీ ఆయన ఎవరో నాకు తెలుసు కానీ నేను ఎవరైనా మర్చిపోయాడు. నేను కొత్తకోట దాకా తీసుకొచ్చి సరే ఇక్కడ దిగిపోతారా, రాయకత్తం తీసుకెళ్ళమంటారా అని నాతో తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరు అన్నారు. నేను ఒక పాస్టర్ గారినండి అన్నాను. నాకు ఎప్పుడూ చూశారా అన్నాడు. మీరు నాకు తెలియకపోవటం నన్ను తీసుకెళ్ళి నమ్మసింగి ఘాటీలు వదిలేశారు కదా, నేనేనండి అన్నాను. అంటే ఎగదెగా చూసి దిగిపోతాడంటే ఆ రోజు నన్ను ఒక చిన్న చూపు చూసిన వ్యక్తి, నేను ఒక పాస్టర్ గారిని నేను ఒక పాస్టర్ గారిని అనేసరికి, నేను దేవుని సేవకుని అనేసరికి దిగిపోయి అట్లా మీరు వెళ్ళండి అంటే ఆ రోజు ఆయన ఎంతో చిన్న చూపు చూశారు. కానీ ఒకానొక రోజున జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆయనకంటే ఒక గొప్ప వ్యక్తి దారిలో నిలబడి, ఆయన అవతలేపు ఉంటే నిలబడి అతను అష్ట గారు నమస్కారం అన్నాడు. ఈయన నా కింద మీద చూసి, ఇదేంటిరా బాబు నేనే నమస్కారాలు పుట్టించుకుంటూ ఎందుకు పనిచేయనుడు నమస్కారం పెట్టించుకుంటున్నాడేంటి, పక్కన నేను ఆఫీసర్ని అని అనుకున్న పరిస్థితిలో వచ్చింది. గల కారణాలు ఏంటంటే, లోకము ఎన్నిక చేయదు కానీ దేవుడు ఎన్నుకుంటే, అంటే నేను ఆయన సిగ్గుపరచాలను ఆయన బాధపరచాలని మాటలు చెప్పే మాటలు కావివి. లోకము నిన్ను ఎందుకు పని చేయమంటే చిన్నచూపు చూస్తుంది. కానీ చిన్నచూపు చూసిన దేవుడు నిన్ను కనికరించి గొప్ప వ్యక్తిగా చేస్తే వాళ్ళకంటే అధికారులు లేచి ఏం చేస్తారు, ఏం చేస్తారు? అధికారులు లేచి నీకు నమస్కారం చేసేదారు. ఇంకేమన్నాడు? యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు. అక్కడేమన్నాడు? రాజులని నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావని, చేసుకోబడ్డావని రాజులు గ్రహిస్తారు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అయ్యా, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అని రాజులు గ్రహించి లేచెదరు. ఇంకేమన్నాడు? అధికారులు లేచి నమస్కారం చేస్తారు. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఎన్నుకున్న వారిని 49లోని 23వ వచనములో మనం చూస్తే అక్కడ ఏమన్నాడు? రాజులు నిన్ను పోషించుచు తండ్రులుగాను వారికి నీకు పాలించు దేవుడు స్తోత్రములు. స్పష్టంగా చదవాలి నా భాగం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదీదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు.
మీకు నమస్కారం చేశారు, ఇంకా ఎంత ఎలాగంటున్నాడు తెలుసండి, నీ పాద ధూళి నాకెదురు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్నవాడు అవమానము నొందడనియు నీవు తెలుసుకుందువు అన్నాడు. దేవుడు స్తోత్రములు. ఒక దైవజనుడు వచ్చాడు ఒకసారి, ఈ లోకంలో నేను చాలా పనికిమాలివాడిని, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని సాక్ష్యం చెప్పి ఆయన ద్వారా దేవుడు చేసిన కార్యాలు చెప్పాడు. తర్వాత ఆయనకు ప్రవచన వరం ఉండేది. ప్రవచన వరం అంటే ఆయనకి ఏమీ చెప్పకపోయిన దేవుడు బయలుపరిచాడు ఆ వెతికని చూడగా. చాలామంది ఆయన దేవుని సేవకుడిగా ఆయన వస్తున్నప్పుడు ఆయన పాదాల మీద పడి దండాలు పెట్టుస్తారు. అమ్మమ్మ నేను అలా చేయకూడదు, నేను ప్రార్థన చేస్తాను, వందనాలు చెప్పండి చాలు అనేవాడు. అంటే దేవుడు ఎంత ఉన్నతంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులని ఇచ్చేస్తాడో చూడండి. ఎంత ఉన్నతంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అంత గొప్పగా దేవుడు నిన్ను ఇచ్చేస్తాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు చూద్దాం. కీర్తన గ్రంథం 65:4 కూడా భక్తుడు పలుకుతూ ఉన్న మాట ఏమిటంటే, నీ ఆభరణములలో నివసించినట్లు నీవు ఏర్పాటు చేసుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. దేవుడు స్తోత్రములు. నీవు నీ ఆభరణములలో నివసించినట్లుగా నువ్వు ఏర్పాటు చేసుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. దేవుని ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్నాము. మనం ఎవరమాట చెప్పండి? ధన్యులు. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు ఆయన చేర్చుకుంటాడు. ఏ పరిస్థితులు ఉన్నా కూడా చేర్చుకుంటాడు, ఏ పరిస్థితులను కూడా ఆదుకుంటాడు, ఏ పరిస్థితులు కూడా సంతోషపరుస్తాడు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడతాడు ఒక మాట. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7వ వచనములో 6-7 మీరు స్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని కొనలేదు. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. లోకంలో చూస్తే వాళ్ళందరికంటే మనం చాలా అన్ని విషయాల్లో తగులు, ధనంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఏంటోనే సరే చిన్నవాళ్ళమే రకంగా చెప్పాలి. కానీ దేవుడు అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడట. అలాంటి వారు డిఎల్ మూడీ గారని గొప్ప దైవజనుడు ఒక సంఘంలోకి దేవుని వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆయన పలుకుతున్న ప్రతి మాటలో కూడా అక్షర దోషాలు ఉన్నాయట. ఆ సంఘ పెద్ద చాలా నొచ్చుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత అతను రూములో ఉంటే దగ్గరికి వెళ్ళి ఏమండి, మీరు ప్రసంగాలు చేయాలని ఆశ మీకు ఉంది, మంచిగా సేవ చేయాలని ఉంది, మీరు పలుకుతున్న ప్రతి మాటలో కూడా అక్షర దోషాలు ఉన్నాయి, మీరు స్పష్టంగా మాట్లాడలేనప్పుడు ఎందుకంటే ప్రసంగాలు మీకు అన్నాడట. డిఎల్ మూడీ గారు వెంటనే కళ్ళంట కన్నీరు తెచ్చుకొని అన్నాడట, అయ్యా మీరు బాగా విద్యావంతులు, మీరు చాలా మాటకారులు, మీరు చాలా తెలివైన వారు, మరి మీరు దేవుని సేవ చేస్తే నాకంటా మంచిగా మాట్లాడతారు కదా, అనేకులు దేవుడి గారు నడిపిస్తారు కదా, మీరు ఆ పని చేయొచ్చు కదా. నేను దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న పని నేను చేయగలుగుతున్నాను, ఇంకా నాకంటే గొప్ప పని మీరు చేయగలరు కదా అంటే ఆయన సిగ్గుపడి ఏం మాట్లాడలేకపోయాడట. అవునండి, కొంతమంది ఎంతోమంది తెలివైన వారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అన్నిట్లో ధనవంతులు, బలవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎందుకు కొరగాని నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన నామ మహిమ ఘనత కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త జనుల కంటే మీరు గొప్పవారని కాదు,
ఆ ధనవంతుడి కంటే గొప్పడని కాదు, ఈ జ్ఞానవంతుడి కంటే నువ్వు గొప్పదానివి గొప్పవాడవని కాదు, లేకపోతే అందరికంటే పేద కులంలో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాడిని కాదు. ఏమీ లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని తన పరిశుద్ధ సన్నిధానములోనికి చేర్చాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. అందులో 6వ వచనంలో కూడా అంటాడు, 6వ వచనంలో కూడా ఏమంటాడంటే ఒక చక్కటి మాట అంటాడు. ప్రియులారా, ఏమిటి ఆయన పలుకుతున్నటువంటి మాట అంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టమైన జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వజనముగా ఏర్పరచుకొనలేదు. అంటే అందరికంటే గొప్ప ఎన్నుకోలేదు నిన్ను. గొప్ప గొప్ప వ్యక్తివని కాదు, గొప్ప పాండిత్యం ఎరిగిన వాడవని, మహా మాటకారవని, వాక్య చాతుర్యం కలిగిన వాడవని, ఎన్నో యోగ్యతలు ఉన్నాయని, ధనం ఉందని, బలం ఉందని కాదు. దేవుని కనికారం నీ మీద ఉంది. ఎన్నిక లేనిటువంటి వారి ద్వారా నా నామానికి ఘనత తెచ్చుకోవాలి. ఎన్నిక లేనిటువంటి నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. దేవునికి ఘనత తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని సమాజం, దేవుని పిల్లరా, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. అందుకే దేవాతి దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు. ఈ లోకం నిన్ను పెద్దగా గుర్తించకపోవచ్చు, ఈ లోకం ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, ఈ లోకం నీకు పెద్దగా గౌరవం అవ్వకపోవచ్చు, కానీ దేవుణ్ణి కలిగి నువ్వు మంచి ప్రార్థనా పరురాలు అయితే నిన్ను అందరికంటే ముందు తీసుకొస్తారు. అమ్మ నా కోసం ప్రార్థించి, ఓ మంచి ప్రార్థనా పరుడు అయితే ముందుకు తీసుకొస్తారు. ముందుకు తీసుకొచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఈ లోకం గుర్తించకపోయినా నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడివి, ఎన్నుకొనబడిన దానివి, ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా ఉంటే దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు, నీ ద్వారా చేస్తాడు. మనం అనుకుంటాం, నేను ఎన్నిక లేని దాన్ని, ఎన్నిక లేని వాడిని, నేను ఎందుకు పనిచేస్తాను దేవుడు, నేనేం చేయగలను? అలాగని ఇంచుమించు దేవుడు మాకు దేవుని పరిచర్య కొరకు పిలవటం ప్రారంభించాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా మేము దేవుని సేవలోనికి ముందుకు రావడానికి భయపడేవారు. ఏజెన్సీలో కూడా సేవ చేసేవాళ్ళం. పల్లెటి గ్రామం, చాలా చిన్న గ్రామం, రామగడ్డలో 20 మంది విశ్వాసులు ఉండేవారు. 13 మందికి బాప్టిస్తం ఇచ్చాము. కానీ మీకు కింద ఏరియాకి వెళ్తే మాకంట జ్ఞానవంతులు ఉంటారు, మాకంట పెద్ద పాస్టర్ గారు ఉంటారు, సమస్త నాయకులు ఉంటారు, గొప్ప గొప్ప వారు ఉంటారు, మాకంట వాక్య చాతుర్యం కలిగిన వారు ఉంటారు, మాకంట విద్యావంతులు ఉంటారు. వారి మయాన్ని మేము ఎందుకు పనిచేస్తాము? మమ్మల్ని అక్కడికి వెళ్ళనొక్కు ప్రభువా, ఏసీలో చిత్రకొండ పంపించిన ఆయన ప్రార్థన చేస్తే నేను నిన్ను వెళ్ళమన్నాను, నువ్వు వెళ్ళు అంతే, మిమ్మల్ని నేను ఎన్నుకున్నానని దేవుడు చెప్పాడు. ఆయన నమ్మాము, విశ్వసించాము, ఆయన మాట మీద నమ్మకం కొలిది వచ్చాము. నా దేవుడు నన్ను ఎప్పుడూ సిగ్గుపరచలేదు, నా దేవుడు నన్ను ఎప్పుడూ ప్రజలు చిన్నచూపు చూసేలాగా చేయలేదు. కాబట్టి మన దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడు, గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడు, గొప్ప అద్భుతములు చేసే దేవుడై ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని గుర్తించి దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా నిలబడు. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. అక్షాంత కృపా కనికారములు కలిగిన శ్రీ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన నామంలో నీకు మహిమ చెల్లిస్తున్నాము. ఇగో నా తండ్రి, కూడి వచ్చిన నీ సంఘాన్ని బట్టి, నీ బిడ్డలు బట్టి నీకు మహిమ తండ్రి. ప్రియ ప్రభువా, నాయన నీ దివ్యమైన వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి
ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని మీ సాక్షులుగా నిలబెట్టుకున్నారు. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. లోకంలో మాకంట గనులు, మాకంట ధనవంతులు, మాకంట జ్ఞానవంతులు, మాకంట యోగ్యులు, మాకంట పరిశుద్ధులు, మాకంట భక్తిపరులు ఉన్నారు తండ్రి. ఎందుకు పని చెయ్యని మేము, ఎందుకు కొరగాని మేము, ఎవరికి లెక్కల్లో లేనిటువంటి మమ్మల్ని ఎన్నుకొని ఒక బలమైన సాధనాలుగా చేసుకున్నారు. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, విన్న వాక్యం వంతులు మా హృదయాల్లో ఫలింపచేసి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తి మీ కొరకు మీ సాధనాలుగా వాడబడుట కొరకు సహాయం చేయమని నాయన. వాక్య సాతుర్యము కలిగిన వారము కాదు, జ్ఞానవంతులము కాదు, విద్యావంతులము కాదు, అల్పులము, అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని నీ యొక్క పరిచర్యలో ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.